పైడితల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తలమునకలవుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు చదురుగుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల ఏర్పాట్లలో అధికార అనధికార యంత్రాంగం తలమునకలవుతున్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆదివారం చదురుగుడి వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. భక్తులు గుడిలోకి ప్రవేశించే పరిస్థితులు, అమ్మవారి దర్శనం అయ్యాక తిరిగి వెలుపలకు వచ్చే మార్గం, క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఆమె పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14వ తేదీన తొలి ఏళ్లు, 15వ తేదీన సిరిమాను ఉత్సవాలకు హాజరయ్యే లక్షలాది భక్తజనం అవస్థలు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమ్మవారి దర్శనం అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిగే విధంగా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారి పండుగ భాగంగా, అలాగే ఉత్సవాల భాగంగా మనం అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. భక్తులకి ఏ ఇబ్బందులు కలగకుండా, అలాగే ఆ 2 రోజులు కూడా 13, 14, 15 2 రోజులు కూడా అన్ని ఫ్రీ దర్శనాలు కూడా జరగాలని, ప్రజలకి సక్రమంగా అన్ని అందాలని కోరుకుంటా ఉన్నాం. అయితే మనం అందరం కూడా ఈరోజు క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయడానికి వచ్చాం. అలాగే రెండు పక్కల క్యూ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా మనం వాటర్ ఎక్కడ పెట్టాలి ఇటువంటివన్నీ కూడా చూడటం జరిగింది. అలాగే కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి, వేస్ట్ మ్యాటర్ ఏ విధంగా తీయాలనేది ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటా ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే కోటలో కూడా అన్ని రిపేర్ అన్ని వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని వెన్యూస్ కూడా మనం రెడీ చేస్తున్నాం ఉత్సవాల కోసం. 14వ తేదీ తొలేళ్ల ఉత్సవం, అదేవిధంగా 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన సిరిమానోత్సవం జరగనున్నాయి. ఈ సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా దేవాదాయ శాఖ తరఫున జాయింట్ కమిషనర్ మరి సింహాచలం దేవస్థానం ఈఓ త్రినాథరావు గారిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు అడిషనల్ కమిషనర్గా నేను ఒకసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూస్తూ ఏదైనా సూచనలు, సలహాలు అవసరమైతే ఆ సూచనలు అందించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని